నాన్నగారి గురించి కూడా తెలుసుకోవాలని ఉందండి. నాన్నకి ప్రేమతో పెట్టేద్దాం. ఆయన పూర్తి పేరు? నాన్నగారి పేరు నరసింహాచార్యులు. ఎస్టీజీ, మా ఇంటి పేరు తెలిసిందే కదా, ఎస్టీజీ నరసింహాచార్యులు. అయితే మా ఇంట్లో ఎలా వచ్చిందంటే, ముత్తాత గారేమో నరసింహాచార్యులు, మా తాతగారు వరదాచార్యులు, మా నాన్న నరసింహాచార్యులు, మా అన్నయ్య వరదాచార్యులు, ముత్తాత గారి తండ్రి నరసింహాచార్యులు. అలా ఈ రెండు పేర్లే రిపీట్, 2 పేర్లే ఒక 4 తరాల పాటు అలాగే పెట్టుకున్నారు. మరి తండ్రి పేరు పెట్టాలని పెట్టుకున్నారు అంతే. ఇంకా అలాగా ఒక 5 తరాల నుంచి నరసింహాచార్యులు వరదాచార్యులే ఉంది. అన్నయ్య పిల్లల దగ్గరికి వచ్చేసరికి పేర్లు మార్చుకున్నాం. అయితే నాన్న నాకు అంత బాగా తెలియదు. నా 13వ ఏటే మా నాన్న పోయారు. నాకు 13వ సంవత్సరమే, 8th క్లాస్. చిన్నప్పుడు కూడా అంత నాన్నతో నేను అంత క్లోజ్ కాదు. మీరు లాస్ట్కి ప్రధానమైనది మా నాన్నగారికి మేము పుట్టడానికి ముందు నుంచే డయాబెటీస్ వచ్చింది. ఆ రోజుల్లో డయాబెటీస్ మీద ఏ అవగాహన పెద్దగా లేదు. కొంచెం నాకు 5-6 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఆయనకి అనారోగ్యం మొదలైంది. ప్రాబ్లమ్స్, ఎఫెక్ట్సే దానివి. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియని, అవేర్నెస్ లేని రోజులు. అవును కదా. కొంచెం చాలా తీవ్ర ప్రకృతి కలిగిన వారు మా నాన్నగారు. ఆయన ఎవరితోటైనా కాసేపు మాట్లాడితే తన ముద్ర వేయగలిగేంత స్ట్రాంగ్ పర్సనాలిటీ. మేబీ చిన్నప్పుడు కాదు, తర్వాత నేను అలా అయ్యాను. కానీ మొదట్లో నేను ఇలాంటి దాన్ని కాదు, నేను మెతకదాన్ని, మాట్లాడడం రాదు, దురుసు మాటలు, తెలివిగల మాటలు కావు, అలాగే ఉండేదాన్ని. పూర్తి రివర్స్ అయ్యారు. ఎలా వచ్చిందో జయ భగవంతుడు అనుగ్రహించాడు తప్పిస్తే నాదని నేను అనుకోను. మా నాన్న చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఏం చదువుకున్నారండి ఆయన? నాన్న ఎంఏ చదివారు, ఎంఏ తెలుగు. సంస్కృతం చదువుకున్నారు. మా కాలేజీకి ప్రిన్సిపల్గా చేసేవారు. ప్రిన్సిపల్గా ఆయన సర్వీస్లో ఉండగానే పోయారు. నేషనల్ కాలేజీలో పనిచేశారు కొంతకాలం. తర్వాత మా తాతగారు కాలేజీ నుంచి అయ్యాక మా కాలేజీలోనే మా నాన్న తెలుగు బోధించేవారు. తెలుగు బోధన తర్వాత ప్రిన్సిపల్గా ఉన్నారు. నాన్నగారి పేరు అసలు చాలామందికి ప్రిన్సిపాల్ గారుగానే తెలుసు. ప్రిన్సిపాల్ గారు అమ్మాయినే, మేము ఇప్పటికీ ప్రిన్సిపాల్ గారు అమ్మాయిలమే. వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అలాగే అనుకుంటారు. చాలా డిఫరెంట్ వ్యక్తిత్వం అనమాట. ఆయన స్ట్రిక్ట్గా ఉండేవారండి. ఎందుకంటే సాధారణంగా టీచర్లు కానీ ఇట్లా ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఇలాంటి వాళ్ళు అక్కడ పిల్లలకి చెప్పి స్ట్రిక్ట్గా ఉంటారు అనేది మనం వింటూ ఉంటాం కదా. అలా ఉండేవారు అమ్మగారు? మా అమ్మలాగానే మా నాన్న కూడా హ్యూమన్ ఫ్రెండ్లీ. ఆయన మనుషుల్ని ప్రేమించడం ఆయనకు వచ్చినంత బాగా ఎవరికి వచ్చి ఉండదు అసలు. మా ఊర్లో ఆనాడు మా నాన్నగారు బతుకున్న రోజుల్లో ఉన్న పాలేళ్లకు కానీ, పనివాళ్లకు కానీ, ఆ ఊరి జనానికి కానీ అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరంటే హీరో మా నాన్నగారే. చాలా చాలా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండేది. మనిషి కూడా చాలా హ్యాండ్సమ్, చాలా బాగుండేవారు. మంచి రంగు, బాగా గుండ్రటి మొహం, పెద్ద పర్సనాలిటీ. ఎవరికైనా సహాయం చేయటంలో ఎట్లా అంటే ఫస్ట్ ఉంటారా, మామూలుగా కాదు. ఆయన కారులో బయలుదేరితే ఆనాడే అంబాసిడర్ ఉండేది జయ. నేను పుట్టడానికి ముందే అంబాసిడర్ ఉండేది. రోడ్డు మీద ఎవరైనా కనపడితే రావమ్మ కార్యక్రమం ఎక్కించి తీసుకెళ్ళేవారు. అందులో కుల విచక్షణ లేదు. కుల విచక్షణ, ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే ఆయన కారే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయేది. ప్రతి చోటకి స్నేహం అంటే అబ్బో ఎంత ఇష్టమో, ఎంతమంది స్నేహితులు ఉండేవారో మా నాన్నకి. ఆయనకి కజిన్స్ తప్ప సొంత అన్నదమ్ములు లేరు. నాన్న, అత్త ఇద్దరే. నాన్నగారి కంటే ముందు ఒక అన్నయ్య పోయారట, పుట్టకతోటే పోయి ఉంటారు. తర్వాత మా నాన్నగారు ఆ రోజుల్లో జయ 90 సంవత్సరాల క్రితం మద్రాసులో పుట్టారు. బందర్ నుంచి ఒక ట్రైన్, ఒక బోగి వేయించుకుని, మా నాయనమ్మకి సిజేరియన్ బేబీ మా ఫాదరు, నాన్న, అత్తయ్య ఇద్దరు కూడా ఒక బోగి వేయించుకుని మద్రాసు తీసుకెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి డెలివరీ చేయించుకుని పిల్లవాడిని తీసుకుని వచ్చారు. ఎందుకు? సిజేరియన్ కోసం చెన్నైకి వెళ్ళారు. మరి ఇక్కడ సిజేరియన్ లేవి ఆనాడు. ఓహో, సిజేరియన్స్ లేవు కదా ఇక్కడ. అలాంటి హాస్పిటల్స్ అవి అమెరికన్ హాస్పిటల్స్. వీళ్ళు తాతగారు నాయనమ్మ కజిన్స్, వాళ్ళు మేనమామ పిల్లలు. అందువల్ల ఏమో మరి వాళ్ళకి ఏదో సమ్ ట్రబుల్ అయ్యేది. పొట్ట కోసి తీశారు పిల్లలని చెప్పేది మా నాయనమ్మ. సిజేరియన్సే. మా నాన్న తర్వాత మళ్ళీ ఆ ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళి పుట్టిందాన్ని నేనే. మీరు ఎక్కడ పుట్టారు? నేను గుంటూరులో పుట్టాను. ఓకే. నేను కూడా హాస్పిటల్లోనే, గుంటూరు అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను. అయితే ఈయనకి కజిన్స్ ఇంకేమంటే మా ముత్తాత గారి కజిన్సే ఇంకా మా ఊళ్ళో ఉన్నారు. మా పెద్దనాన్నగారు, నాన్నగారి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి? అబ్బో చాలా మంది ఉన్నారు. ఇప్పటికి స్టిల్ కొంచెం అందరూ ఇంచుమించు వెళ్ళిపోయారు. నాన్న అంటే ఎంత వయసు ఉంది ఆయనకి? 90 పైన ఉండాలి కదా, 90+.
ఓకే 82లో చనిపోయారు. అప్పటికి 55 సంవత్సరాలు ఇంచుమించుగా ఉన్నాయి. 54, 55 ఉన్నాయి. తొందరగా పెళ్లి చేశారు. చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చేసినాయి. అద్దాల బాబా అనేవారు ఆయన్ని. కళ్ళద్దాలు వచ్చినాయి. మా అమ్మని ఎక్కడి నుంచో మా తాతగారు ముక్తిపల్లి నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఒక 4 ఏళ్ల గ్యాప్. ఎలా ఉండేవారండి అమ్మ నాన్న? చాలా బాగా ఉండేవారు. భలే ఫ్రెండ్లీ. సంసారం కదా రమ్మగారు. ఒకళ్ళనొకళ్ళు చాలా ఎక్కువ గౌరవించుకునేవాళ్ళు. బాగా ఫ్రెండ్లీ. నాకు తెలిసినంత మటుకే కదా. అదేలేండి అదే. పోట్లాడుకోవటాలు నా చిన్నతనంలో నేనైతే చూడలేదు. అలాంటివి మా ఇంట్లో ఎప్పుడు జరిగేది కాదు అసలు. బాగా ఉండేవారు. మా నాన్నగారికి స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఫ్రెండ్స్, మొత్తం ఫ్రెండ్స్ అందరూ మాకు బాబాయిలు పెద్దనాన్నలే. ఓహో. మా నాన్నగారి ఫ్రెండ్స్లో మేము మావయ్య అని పిలిచిన వాళ్ళు అసలు లేరు. ఆయనకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే అంత పంచప్రాణాలు అనమాట. అట్లా ఇష్టం. సుబ్బారావు పెద్దనాన్న వాళ్ళ అన్నయ్య గారు మాధారావు పెద్దనాన్న గారు, శ్రీధరం పెద్దనాన్న, ఒక చిన్నవాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు కదా, నాన్న పెళ్ళైపోయి తర్వాత కదా చదువుకున్నారు. వాళ్ళలో చిన్నవాళ్ళేమో ప్రసాద్ బాబాయ్, ఆయన ఒక హోమియో డాక్టర్. ఫ్రెండ్షిప్ అయిందా ఇంకా వాళ్ళ తమ్ముడే. ఇంకా రిలేషన్ కంటిన్యూ. కేఆర్ఎల్ బాబాయ్ అంటే కాజా రామలింగేశ్వరరావు, ఈయన నేషనల్ కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయిపోయారు మా బాబాయ్. ఓకే. వీళ్ళందరూ నేషనల్ కాలేజీలో చదువుకున్నారు. నేషనల్ కాలేజీలో లెక్చరర్స్గా పనిచేశారు తర్వాత కాలంలో. తర్వాత ఇంట్లో పిల్లల్ని అరవటం, కేకలేయటం, ఆయన వస్తున్నారంటే కామ్గా ఉండటం, అలాంటి సిచ్యువేషన్ ఏం లేదా? ఏమీ లేదు. మా తాతగారు ఉన్నప్పుడు లేదు. తాతగారు అంటే బయట వాళ్ళకి భయం ఉండేది కానీ మీకు ఇంట్లో ఏం లేదు. పిల్లల్ని మనవల్ని కూడా మా నాన్న చాలా బాగా ముద్దు చేసేవారు. కాకపోతే ఏదైనా తేడా వస్తే కేకలేసేవారు. ఎవరినైనా పాలేళ్ళకి కూడా. చిందొర గారు అనేవాళ్ళు మా నాన్నని. దొర పిలవటమే అది. దేనికి కోపం వచ్చేదండి ఎక్కువగా ఆయనకి? అంత బాగా తెలియదు జయ. మీకు అంత తెలియదు? నాకంత తెలీదు. కాకపోతే ఏమైనా దొంగతనాలు అలాంటివి చేస్తే, ఈ చెట్ల కట్టాలు అవి చేస్తే అడిగి కోసుకోవచ్చు కదరా అనేవాళ్ళు. అట్లాంటిది తప్ప ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు నాకు గుర్తుండి, నా చిన్నప్పుడు నేను పుట్టినాంచారమ్మని ఉండేది మా ఊళ్ళో. నాచారమ్మలు చాలా మంది ఉండేవాళ్ళు. ఆ పుట్టినాంచారం ఇంట్లో చిన్న చిన్న కోడి పిల్లలు ఉండేవి. నేను చివరి పిల్లని కదా, వాళ్ళ ఇంటికి తీసిపోయేది ఆడుకోవటానికి. నా మురుగు కొట్టేశాడు ఎవడో ఒకడు. చేతికి మురుగులు ఉండేవి. పుట్టినాంచారం పిల్లాడు వాళ్ళ అబ్బాయి చూశాడు, పొద్దునున్నాయి మధ్యాహ్నానికి లేవని. అప్పుడు సెర్చ్ చేశారనమాట. మా నాన్నకు అలాంటి డిటెక్టివ్ పనులు అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. మొత్తానికి వాడిని పట్టుకున్నారు. వాడి తాట తీసేస్తారు చిందర గారు అనుకుంటే ఒక లెంపకాయ కొట్టారు అంతే. అంతే. పోనీలే పిల్లని ఏం చేయలేదు అనుకున్నారు. చేతి మురుగు తీసుకున్నాడు. ఒక మురిగే, 2 కాదు, ఒకటే. అలాగే ఏవో జరిగేవి. కానీ మా నాన్న కేకలేసినా మళ్ళీ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేసేవారు. ధాన్యం కొలిచి ఇచ్చేసేయటము, పాలేళ్ళని బాగా చూసుకునేవారు. ఇప్పటికీ మా నాన్న అంటే ప్రీతి. గుర్తుపడతారు ఆయన్ని, గుర్తు చేసుకుంటారు. మనిషి మంచి చక్కగా ఉండేవారు. రెండోది మా నాన్నలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉండేవారు. అదే అడగబోతున్నానండి. ఏ భగవంతుని ఎక్కువగా కొలిచేవారు? నరసింహస్వామి. అందుకే మీకు కూడా చాలా ఇష్టం? చాలా ఇష్టం. మాకు ఇలవేలు పవటం వల్ల. రెండోది అసలు ఆయన ఏదైనా ఒక శ్లోకమో పద్యమో చదివితే స్వామి ప్రత్యక్షమైపోయేలాంటి భావం వచ్చేసేది. అంత ఉద్రేకి అట్లా అంటే కనపడాల్సిందేనని పిలిచేవారు. బాగా చేసేవారు పూజలు? పూజ కాదు జయ, మా ఇళ్లలో అలా పూజలు అవి ఏమి ఉండవు. మాకు దేవతార్చన మామూలుగా ఉంటుంది. ఆయన ఏదైనా శ్లోకం చదివిన, అసలు కరావలంబ స్తోత్రం చదివేవారు మా నాన్న. ఇల్లు మోగిపోయేదనమాట. ఎలాంటి వైబ్రేషన్స్ వచ్చేవి. నేను చదివితేనే వైబ్రేషన్ అంటాం. ఇప్పుడు నేను ఇంత మామూలు మనిషిని, చిన్న మామూలు కంఠస్వరం. మా నాన్న ఆజాన్ బాహు, ఆయనది బ్రహ్మాండంగా సింహం లాంటి గొంతు, ఎంత మంచి కంఠమో. అసలు శ్లోకాలు పద్యాలు చదివితే ఇప్పటికి అది మాత్రం బాగా జ్ఞాపకం ఉంది నాకు. ఆ పద్యం చదివే విధానము, ఆ పద్యంలో ఉన్న భగవద్భావనని ప్రత్యక్షం చేసుకునేలాంటి ఒక తత్వం అయింది. చాలా తీవ్ర ప్రకృతి ఆ విషయంలో. దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు. జిల్లేళ్ళమూడి కూడా వెళ్ళొచ్చారు. జిల్లేళ్ళమూడి అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళొచ్చేవారు. ఎక్కడికైనా వెళ్తే దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు. మా కజిన్స్ అందరికీ కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆ ప్రాంతంలో కారు వేసుకుని ఏ పక్కకి వెళ్తే ఆ పక్కన ఉన్న అన్నయ్యల పిల్లల్ని, మా పెదనాన్నలు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మా తాతగారి కజిన్స్ వెళ్తే అసలు వదిలిపెట్టేవారు కాదు. యూనివర్సిటీస్లో ఉన్న మా కజిన్స్ వీళ్ళని చదువుకున్న వాళ్ళని, చదువుకునే పిల్లలకి డబ్బులు ఇవ్వడము, ఎక్కడికైనా వెళ్తే ఆడపిల్లల్ని చూడడానికి వెళ్తే వస్తువులు పట్టుకెళ్ళి ఇవ్వడం, బియ్యం పట్టుకెళ్ళటం, చాలా ప్రేమగా ఉండేవారు. ఇంచుమించు మా కజిన్స్ అందరూ మాకంటే సీనియర్లే, పెద్దవాళ్లే కదా. వాళ్ళ పిల్లలు, కజిన్స్ పిల్లలు, మా అన్నయ్య పిల్లలు కూడా మాకంటే పెద్దవాళ్ళు, అన్నయ్యల పిల్లలు వాళ్ళు ఉన్నారు. అందరికీ మా నాన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే తెలుసు. ఆయన తిక్కన మీద PhD చేయాలనుకున్నారు, మహాభారతం. కానీ కొంత వర్క్ కూడా జరిగినట్టుంది. అనారోగ్యంతో మానేసి ఉంటారు. వైజాగ్లో MA చేశారు నాన్న.
అది ఎప్పుడు విజయక్కయ్య పుట్టినప్పుడు వైజాగ్ తీసుకెళ్లారట. విజయక్కయ్య పుట్టినప్పుడు వైజాగ్ వెళ్ళారు. అప్పుడు కాదు, విజయక్కయ్య పుట్టినప్పుడు కదా, అన్నయ్య పుట్టినప్పుడు బహుశా పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి అన్నయ్యని ఎత్తుకోవటానికి సహాయానికి, మా అమ్మకి సహాయానికి మా ఆండక్కని, మా రెండో అక్కని తీసుకుని వెళ్ళారు. వైజాగ్లో చదువుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరితోటి ఫ్రెండ్షిపే. ఇంచుమించు మా పెద్దనాన్నలు, మా నాన్న ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు. ఆఖరి వాడు చిన్నవాడైన కేరళ బాబాయ్ కూడా వెళ్ళిపోయారు. ఆ బాబాయ్ కూడా వెళ్ళిపోయారు. కానీ మేమందరినీ అదే ప్రీతితోటి నాన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని అలాగే చూసేవారు. వచ్చి కనబడేవాళ్ళు, ఫంక్షన్లకి వాటికి వచ్చేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళం. ఎంత ఫ్రెండ్లీయో. మా నాన్నంత స్నేహం చేసేవాళ్ళు ఇక అసలు మా ఇంట్లో లేరనిపిస్తుంది. కాదు రమ్మగారు, ఆడపిల్లలు ఎక్కువ కదా మీరు. ఆ రోజుల్లో ఉన్నట్టుగా బయటికి వెళ్ళకూడదు, కట్టుబాట్లు కానీ చదువుకోకూడదు. కానీ మీ ఇంట్లో చూసుకుంటే అందరూ చదువుకున్న వాళ్ళు, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే మా తాతగారు చాలా ఫార్వర్డ్ కదా జయ. దానివల్ల మా తాతగారు మద్రాసులో చదువుకున్నారు. మా కాలేజీలో, తాతగారు పెట్టిన కాలేజీలో ఎప్పటి నుంచో అందరికీ చదువుంది. ఎంతమంది ఆడపిల్లలో చదువుకున్నారు. మన కాలేజీలో చదువుకున్న వాళ్ళలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కనీసం 100 మంది ఉంటారు. అప్పటి నుంచి ఉంది. మా పెద్దక్కయ్య కాలేజీలో చదువుకుంది, మా అండక్క కాలేజీలోనే చదువుకుంది, విజయక్కయ్యని బందర్లో చదివించారు, మళ్ళీ జయక్క వసంత ఇద్దరు ఇక్కడే చదివారు, నేను ఇక్కడే చదివాను. మా వాళ్ళకి అలాంటి భావాలు ఏం లేవు. జయ ఇలా కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాలి. మా కజిన్స్లో ఒక అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ చేయవలసి వచ్చింది. వాళ్ళు భయపడుతూ ఏనాడు నాకు ఒక 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే ఎప్పుడు ఇది 50 ఏళ్ల క్రితం కనీసం. మా పెద్దమ్మ వచ్చి మా అమ్మకి మా నాయనమ్మకి చెప్తే, మావయ్య గారికి చెప్పండి, మావయ్యకి చెప్పత్తా ఇట్లా అనుకుంటున్నామంటే, మంచి పని చేస్తున్నావు, దేవుడు మెచ్చే పని చేస్తున్నావు, పిల్లలు కడుపులో పెట్టుకో. బాబా ఆ రోజుల్లో మా వాళ్ళకి అలాంటి ఫార్వర్డ్ థింకింగ్ ఉంది. సూపర్. కొన్ని కట్టుబాట్లు పద్ధతులు కాస్త ఉన్నాయి, మడి ఆచారం ఉన్నప్పటికీ ఈ ఎవరితోటైనా మాట్లాడకూడదు, వెళ్ళకూడదు, చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అలాంటివి ఏం లేవు జయ. అలా వెనకబాటుతనం లేదు. మా వాళ్ళందరూ చదువుకున్నారు. మేమేంటి మా కజిన్స్ అందరూ ఎంతమంది చదువుకున్నారో మన కాలేజీలో చదువుకున్నారు, నేషనల్ కాలేజీలో చదువుకున్నారు. అలాంటి భావాలు లేవు. పైగా మా నాన్న ఫాండ్ ఆఫ్ పిల్లలు, ఆయన ఒక్కరే కదా, ఎక్కువ మంది పిల్లలు ఉన్నా మాకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని మా అమ్మ నాన్న అనుకున్న దాఖలాలు లేవు. ముందుకు మా అన్నయ్య కూడా అండు. నాన్న వెళ్ళిపోయాక మా 3 పెళ్ళిళ్ళు మా అన్నయ్యే చేశాడు. ఇంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు చేశామన్న మాట అనుకోడు అసలు మా అన్నయ్య. మా ఇంట్లోనే లేదు. ఇంట్లో కాదు, నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ, అసలు మా ఊళ్ళో లేదు అది. మా కజిన్స్లో కూడా ఎవ్వరూ కూడా ఆడపిల్లల్ని పెంచాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చిందని ఎవ్వరూ అలాంటి భావాలు లేవు. అందరూ ఇంచుమించు చదువుకున్నారు. మగపిల్లలందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. పల్లెటూళ్ళల్లో ఉన్న ఆడపిల్లల్ని భారంగా భావించేలాంటి వెనకబడిన భావాలు మాత్రం మా ఊళ్ళో లేవు. మా కుదురంతా అక్కడే ఉంది కదా. మా నాన్న వీళ్ళందరితోటి బాగుండేవారు. అదేలేండి. కొంచెం ఆరోగ్యం క్షీణించకపోతే, ఇబ్బందులు లేకపోతే మరికొన్ని అంటే మీ జీవితాల్లో జరిగే మంచి చెడుల్లో ఆయన ఉండేవారు. అంటే సీరియస్ అయిపోయింది, డయాబెటీస్ని హ్యాండిల్ చేయలేకపోయారు. పాప మాధవరావు పెద్దనాన్న గారు, మా సుబ్బారావు పెద్దనాన్న, మా నాన్నగారి ఫ్రెండ్ సుబ్బారావు పెద్దనాన్న, వాళ్ళ అన్నయ్య గారు మాధవరావు గారు ఆయుర్వేద వైద్యులు, హోమియో కూడా చేసేవారు. మ్యాక్సిమం ఎక్స్టెంట్ ట్రై చేశారు. మా నాన్న వెళ్ళి కైకలూరులో వాళ్ళ ఇంట్లో ఉండేవారు. మాది ఎంత పెద్ద ఇల్లు జయ. అవును. ఒక గ్రాండ్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు. ఈయన ఒక కాలేజీకి ప్రిన్సిపల్, ఇంకో ప్రిన్సిపల్ గారి కొడుకు, ఏకఛత్రాధిపత్యంగా చిట్టుగూడూరు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న యువరాజు కిందే లెక్క. అలాంటివి ఏం లేవు భావాలు. నేను ఊరికే మాటకి చెప్తున్నా. అదేలేండి. చాలా బాగుండేవారు. ఈ ఊరంతా మాదే కదా, మా వాళ్ళే, డబ్బు కాదు ఇక్కడ. ఈ సమాజం అంతా మాది. ఇంతమంది మనుషులు ఉండి కనీసం 17-18 మంది పాలేళ్ళు ఉండేవాళ్ళు. మీకు తెలిసి? నాకు తెలిసేసరికి ఆ కైకలూరులో పెద్దనాన్న గారింట్లో ఒక్క గదిలో చిన్నగా వంట చేసుకుంటూ మా అమ్మ నాన్న జీవితం గడిపారు. చాలా సాధారణ జీవితం. ఇప్పటికీ కూడా ఈ మాట వింటే మాధవరావు పెద్దనాన్న గారి పిల్లలు అవును అని రాయాలి కామెంట్స్. వాళ్ళకి తెలుసు మా నాన్న ఎంత బాగా ఉండేవారు వాళ్ళతో. ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ మీద తన ముద్ర వేయగలిగే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అందరి నాన్నలకి ఉంటుంది జయ, ప్రతి వాళ్ళకి మన నాన్న మనకు స్పెషల్, మన అమ్మ మనకి స్పెషల్. మన నాన్న చాలా మందికి స్పెషల్గా ఉండే అదృష్టం కొంచెం మందికి, చాలా కొద్ది మందికి తెలుస్తుంది. మా అమ్మకి ఇది చేయించారు, యూట్రస్ రిమూవ్ చేయించారు. అప్పట్లో హిస్టెక్టమీలు చేయించేవాళ్ళు కదా. నాకు ఒక 8-9 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, 10 ఏళ్ళు కూడా లేవు. హైదరాబాద్లో ఆవిడతో పాటు హిస్టెక్టమీ చేయించుకున్నారు ఇంకొక ఆవిడ ఆ హాస్పిటల్లో. ఆవిడతోటి ఫ్రెండ్షిప్ చేశారు మా దుర్గత్తయ్య. ఆవిడ అత్తయ్య అయిపోయింది మాకు. ఎంత ప్రేమగా చూసేవారో మా నాన్న. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాలే వాళ్ళ స్నేహం, 4-5 ఇయర్స్ అయి ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళ పిల్లలు మమ్మల్ని వదలరా. మా నాన్న బంబం మామయ్యగానే గుర్తు వాళ్ళకి.
ఆయన శ్లోకం చదివితే ఇట్లా బమ్మంటోందని వాళ్ళు మా నాన్న పేరు అదే. ఒక 4 ఏళ్ళు చూసుంటారు వాళ్ళు. ఇప్పటికీ మా నాన్న ముద్ర వాళ్ళ మీద ఉంది. కొంతమంది ఉంటారు కదా అట్లా ప్రత్యేకమైన వ్యక్తులు. మేము అనుకుంటాం ఆ కరావలంబం అవి ఎక్కువ చదవటం వల్ల ఇలాంటి వాడిని కింద ఉంచకూడదు తీసుకెళ్ళిపోవాలనుకున్నాడేమో భగవంతుడు. ఎంత బాగా చదివేవారో, భలే అట్రాక్టివ్గా ఉండేటువంటి ఒక పిలుపు ఉండేదన్నమాట. శ్లోకం చదవడం కాదు, అది శ్లోకంలో పిలవడం. భగవంతుడిని పిలిచే ఇది మాత్రం ఆయన వాళ్ళ మామయ్య పిల్లలు, మా నాన్నగారికి మేనమావలు ఉండేవాళ్ళు, నాయనమ్మకి బ్రదర్స్, వాళ్ళతోటి కూడా ఎంత ప్రేమగా ఎంత అపేక్షగా. వాళ్ళ కోడళ్ళందరూ మా అన్నయ్య, మా నాన్నని అన్నయ్య అనేవాళ్ళు. అమిత ప్రీతిగా మా బావ అని, వాళ్ళంతా బావే. మా నాన్న బావ పెద్దవారు, వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు, మా వయసు వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళకి బావ కూతురుగానే ఉంటాను. ఓకే, వాళ్ళు ఇప్పటికీ మాతో అందరూ బాగున్నారు. ప్రతి వాళ్ళు ఎక్కడైనా కనపడితే పలకరిస్తారు, బాగున్నారు, అందరు కులాసాగా ఉన్నారు. మాకంటే ఈయనకున్న బ్లడ్ రిలేషన్ మేనమామల పిల్లలే కదా, మాకు ఇక బ్లడ్ రిలేషన్ లేదు. వీళ్ళందరితో మా కజిన్స్ చిట్టుగూడూరు వాళ్ళంతా మాకు ఒక 4 తరాల గ్యాప్ ఉంది. ఇంటి పేరు ఒకటే కానీ ప్యూర్ బ్లడ్ రిలేషన్ అయితే మాత్రం ఫస్ట్ కజిన్స్ గూడూరు, మా పక్కన ఊరు వాళ్ళే అన్నమాట. ఎప్పుడు కూడా రిలేషన్ మెయింటైన్ చేయటంలో మా నాన్న నెంబర్ వన్, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయటంలో నెంబర్ 1. అలాగే తన కింద ఉండే పని వాళ్ళతోటి బాగా ఉండటం కూడా అవన్నీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ అన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా, చాలా అంటే ఒక చిత్రమైన వ్యక్తిత్వం. ఆయన కొంచెం కనీసం ఒక 15-20 ఏళ్ళు ఉన్నా బాగుండేది. 70+ దాకా ఉన్నా మేమంతా గట్టెక్కిపోయేవాళ్ళం. మా పరిస్థితులు ఇంకా బెటర్గా ఉండేవేమో. మాలో కొంతమంది అచీవ్మెంట్ అయినా మా నాన్న చూడగలిగేవారు, ఇంకొంతమంది అచీవ్మెంట్ అయినా చూడగలిగేవారు. ఇంకొక 15-20 ఇయర్స్ కనుక మీకు వచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు రమ్మగారు? నాన్నగారి నుంచి ఇది ఖచ్చితంగా నాన్నగారితే చేయాలి క్వాలిటీ ఏముంది మీ దగ్గర? మనుషుల్ని ప్రేమించడం చేయాలి. నేను అందరితోటి ఒకేలా ఉంటాను. ఎవరిని ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఏమీ ఉండదు. అందరితోటి ఒకేలా మాట్లాడతాను. అదొకటి వచ్చిందని అనుకుంటా. నేను భగవంతుడితోటి కలిసే గుణం కూడా ఎలా అంటే క్లోజ్ అయిపోయే లక్షణం కూడా నాకు మా నాన్నదే ఉంది. కాకపోతే ఆయన లాంటి తీవ్ర ప్రకృతి లేదు. ప్రత్యక్షం చేయించేసే గుణం కాదు నాది. కలిసేది దేవుడి మీద అపరిమితమైన విశ్వాసం, మనుషుల మీద నమ్మకం, అవి పూర్తిగా మా నాన్నవే. ఇంక ఏమైనా వచ్చాయేమో చూడాలి. మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారు ఆయన? అట్లా ఆ భావాలు ఉండేవి అప్పట్లో? ఏం తెలియదు. కొన్ని అక్క వాళ్ళని కానీ అసలు ఏం తెలియదు? ఏమీ లేదు. ఆడపిల్లలు బుద్ధిగా చక్కగా అందరితో బాగుండాలి. మా ఇంట్లో కొట్లాటలు, అరుపులు, ఏడుపులు అవి కొంచెం తక్కువే. నాకు తెలిసేటప్పటికి కూడా తక్కువ. ఇప్పుడు కూడా మేమేమి అరిచి పోట్లాడుకోవటాలు, ఒకే విషయం మీద 2-3 విభిన్న అభిప్రాయాలు చెప్పటాలు ఒకళ్ళు చెప్పారనుకో మిగిలిన వాళ్ళు ఊరుకుంటారు. అవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. అప్పుడు లేవు, ఇప్పుడు కూడా లేవు. ఆయన అంటే అంత ఊహించేలాంటి రోజులు కావు కదా మావి. దానితోడు మీరు చిన్నపిల్ల కదా. నేను చిన్నపిల్ల కదా, నేను చిన్నపిల్లని అవడం. మీరు గడిపింది చాలా తక్కువ కదా, తక్కువ సమయం. ఇప్పుడు ఇవన్నీ ప్రత్యేకతలు కూడా అప్పుడు చూసినవి, తర్వాత కూడా తెలుసుకున్నవి. ఇప్పుడు మా సుబ్బారావు పెద్దనాన్న వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు ఆయన మాతో ఉండే విధానం చూస్తే మా నాన్న ఆయనతో ఎంత ప్రేమగా ఉండేవారో కనపడ అర్థమైపోతుంది. అంతే కదండి. మా కజిన్స్ మేము ఎప్పుడైనా కలిస్తే ఏనాటి మా నాన్న ఆయన తలుచుకున్న విధానం చూస్తే వాళ్ళకి అర్థం ఎలాంటి ముద్ర పడింది ఆయనది వీళ్ళ మీద అని తెలుస్తుంది మనకి. అంతే తెలుసుకుంటాం కదా ఖచ్చితంగా. మనం ఎప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, వాళ్ళ తాలూకు జ్ఞాపకాల వల్లే మనకి ఎక్కువ తెలుస్తాయి. నాకు తెలిసిందైతే మాత్రం ఆయన శ్లోకం చదవటమే బాగా. మీరు పాఠం కూడా వినేవారు, ప్రత్యక్షంగా వినేవాళ్ళం. పాఠం చెప్పడం కూడా మొన్న 100 years ఫంక్షన్ అయింది కదా కాలేజ్. విద్యార్థులందరూ ప్రిన్సిపాల్ గారు పాఠం చెప్తే అక్షులు పక్షులు వినేవని చెప్పారు. ఒక ఆవిడ, ఒక స్టూడెంట్స్లో ఒక అమ్మాయి చెప్పింది నాకు, నాన్నగారు చెప్పినట్టే చెప్తావురా నువ్వు కథలు, నీ కథ అందరూ వింటారు, ప్రతి వాళ్ళకి వినాలనిపిస్తుంది, ఆ లక్షణం మా నాన్న నుంచి వచ్చిందని ఆవిడ నాకు చెప్పారు. నాన్నగారితో మీరున్న ఫొటోస్ కానీ అంటే ఆ రోజుల్లో మరి ఉన్నాయా లేవా? అసలు ఏదైనా చిహ్నాలు ఉన్నాయా? ఏవో నాన్న ఫోటోలు ఉన్నాయి కొన్ని, నేనున్నవి కొంచెం తక్కువే. మాది ఒక గ్రూప్ ఫోటో ఉంది. నేను అమ్మ నాన్న మధ్యలో నిలబడిన 3 ఏళ్ళ 2 ఏళ్ళ పిల్లల్ని. 3 కూడా కంప్లీట్గా లేవు నాకు, 2. ఓకే, 2-2.5 ఏళ్ళు ఉంటాయి అంతే. కానీ మీరు అన్నట్లుగా కొంత మీ సక్సెస్ని చూసినట్లయితే బాగుండేదేమో కదా రమ్మగారు. కనీసం మా అమ్మ చూసినా బాగుండేది, మా పెద్ద బాబు చూసినా బాగుండేది అనుకుంటారు. అమ్మ కూడా చూడలేదు కదా రమ్మగారు? చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.